సో థైరాయిడ్ డిజార్డర్స్ వల్ల ఫీమేల్ ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూసుకుందాం. దీంట్లో 2 రకాలు, హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో మనకి T3, T4 వాల్యూస్ చాలా తక్కువ ఉండి TSH అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ప్రొలాక్టిన్ అన్న హార్మోన్ బాగా పెరిగిపోతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే GnRH అనే హార్మోన్ తగ్గిపోయి ఫైనల్గా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఆడవాళ్ళలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి ఎగ్ యొక్క డెవలప్మెంట్ కానీ, ఎగ్ విడుదల అవ్వడానికి కానీ, అలాగే విడుదలైన ఎగ్ ఏర్పడిన పిండం అతుక్కోవడానికి, గర్భసంచి పొర సరిగ్గా రాకపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగడం వల్ల పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడం, లేదు రెగ్యులర్గా వచ్చిన ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం, అంటే లుటినైజ్ అన్రప్చర్డ్ ఫాలికల్ అంటారు. ఇదంతా ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. అలాగే ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి లుటియల్ ఫేజ్ డెఫిషియన్సీ, అంటే పిండం ఎగ్ విడుదలైన దగ్గర నుంచి ఎంబ్రియో అతుక్కునే వరకు మనకి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీని నిలబెట్టడానికి హెల్ప్ చేస్తుంది. సో అది ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉండడం వల్ల ఓవరాల్గా పిండం అతుక్కోవడం మనకి తక్కువగా ఉంటుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాం. థైరాయిడ్ హార్మోన్ వల్ల సెల్ యొక్క మెటబాలిజము, సెల్కి ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. దానివల్ల పువర్ క్వాలిటీ ఎగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ అనేది హైపోథైరాయిడ్ వాళ్ళలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఫ్రీగా ఉండే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ పెరిగిపోయి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ఆన్ ద అదర్ ఎండ్ హైపర్ థైరాయిడిజంని చూసుకుంటే దీంట్లో T3, T4 లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండి TSH వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, అలాగే లేదా పీరియడ్ అసలు రాకపోవడం అనే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అది అబార్షన్స్ కానీ, లేకపోతే ముందుగానే డెలివరీ అయిపోవడం, ఆరెల్స్ బేబీ వెయిట్ సరిగ్గా పెరగకపోవడము, మదర్కి బీపీ హైపర్ టెన్షన్ రావడము, అలాగే థైరాయిడ్ స్టామ్ అంటారు. అంటే ఒక్కొక్కసారి దీనివల్ల ప్రెగ్నెంట్ మదరు షాక్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అండ్ థైరాయిడ్ ఆటో యాంటీబాడీస్ అంటారు. అంటే మన బాడీలో మన థైరాయిడ్నే మన బాడీ రిజెక్ట్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది హషిమోటోస్ డిసీజ్, అలాగే గ్రేవ్స్ డిసీజ్లో చూస్తూ ఉంటాం. వీటి వల్ల కూడా రికరెంట్గా ప్రెగ్నెన్సీ పోవడము, అబార్షన్స్ అవ్వడము, అలాగే పిండం అనేది అతుక్కోకపోవడము, అండ్ మన థైరాయిడ్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టే అండాశయాల మీద కూడా ప్రొడ్యూస్ చేసి అండాశయాల్లోని ఎగ్ కౌంట్ని తగ్గించేస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాలి అనుకుంటే T3, T4, TSH, ఈస్ట్రోజన్ లెవెల్స్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్, అలాగే ప్రొలాక్టిన్ లెవెల్స్ చెక్ చేసుకుంటే మనకి థైరాయిడ్ ఎలా ఉందో తెలుస్తుంది. దాని ప్రకారం జనరల్గా TSH వాల్యూ చూస్తుంటాం. ఇది 5 వరకు నార్మల్గా తీసుకుంటాం. కానీ ప్రెగ్నెన్సీకి ట్రై చేసే ఆడవాళ్ళు, లేదంటే ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం 2.5 నార్మల్గా తీసుకుంటాం. 2.5 కన్నా థైరాయిడ్ అనేది ఎక్కువగా ఉంటే వెంటనే థైరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది.